హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ ఒలువులాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో రాగి దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. రాగులు అనేవి హెల్త్కి చాలా మంచిది. వీటి వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి. అవి ఏమిటంటే, ఈ రాగులలో ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇదే కాకుండా షుగర్ ఉన్న వాళ్ళకి, ఇంకా క్యాన్సర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది. ఇంకా ఈ రాగులు ఎక్కువగా తినడం వల్ల, అంటే రాగులతో చేసుకున్న వంటకాలు ఎక్కువ తినడం వల్ల చాలా యంగ్గా కూడా ఉంటారంట. మరి ఎంత హెల్దీ రెసిపీ నేను ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. సో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇందులో 1 కప్ మినపగుళ్ళు వేసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో రాగులు కూడా తీసుకోవాలండి. 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్పులు రాగులనే వేసుకోవాలి. ఈ రాగులు రాళ్ళు ఉంటాయండి, అవి మనం చూసుకుని ఒకసారి శుభ్రం చేసి అప్పుడు తీసుకోవాలి. రాగులు వేసిన తర్వాత 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకుని వాటర్ వేసి 2-3 సార్లు శుభ్రంగా కడగాలండి. వీటిని ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఆ వాటర్ని వంపేసుకోవాలి. ఇలా వాటర్ తీసేసుకుని ఇప్పుడు వీటిని నానబెట్టడం కోసం వేరే వాటర్ వేసుకోవాలి. ఈ బౌల్ నిండుగా కూడా వాటర్ వేసుకొని ఒక 4 అవర్స్ పాటు ఈ రాగుల్ని నానబెట్టుకోవాలి. మనం నానబెట్టుకున్న రాగులు ఇంకా మినపగుళ్ళు గ్రైండ్ చేసుకున్న ఒక పావు గంట ముందు మనం మినపగుళ్ళు తీసుకున్న కప్తోనే 1 కప్పు అటుకులు తీసుకుని అవి కూడా 2-3 సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టి ఉంచుకోవాలండి. నేను అటుకులు అయితే నానబెట్టి ఉంచుకున్నాను. అలాగే 4 అవర్స్కి ఈ రాగులు ఇంకా మినపగుళ్ళు కూడా బాగా నానిపోతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో ముందుగా నానబెట్టి ఉంచుకున్న రాగులు ఇంకా మినపగుళ్ళు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇలా ఇవి మిక్సీ జార్లో యాడ్ చేసిన తర్వాత నానబెట్టి ఉంచుకున్న అటుకులు కూడా కొంచెంగా వేసుకోవాలి. మొత్తం అంతా ఒకటేసారి గ్రైండ్ అవ్వదండి, అందుకోసం 2-3 ట్రిప్పులుగా గ్రైండ్ చేసుకుంటే మెత్తగా పేస్ట్ అవుతుంది. అటుకులు కూడా వేసుకొని మధ్యలో వాటర్ వేసుకుంటూ ఈ విధంగా పేస్ట్ అనేది గ్రైండ్ చేసి ఉంచుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దోశ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిగతా రాగుల్ని కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసి బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక రాత్రి అంతా కూడా పులబెట్టాలండి. ఈ పిండి ఎంత బాగా పులిస్తే అంత మంచిదండి. నేనైతే ఒక రాత్రి అంతా కూడా ఈ విధంగా పులబెట్టి ఉంచుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్కి బాగా పులిసింది. చూసారా ఎంతలా పులిసిందో? అంటే మనం తీసుకున్న పిండి డబుల్ క్వాంటిటీ అవుతుంది. మిగతా పిండిని మనం ఏదన్నా బాక్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ డే కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిలో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. అలాగే కొంచెం వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే దోశ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా మిక్స్ చేసి ఉంచుకోవాలి. మరీ పల్చగా కలిపేస్తే కనుక దోశలు ప్యాన్కి అంటుకుపోతాయి. ఇప్పుడు దోశలు వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకుని దీనిపై 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఆనియన్తో ఇలా బాగా రఫ్ చేసుకోవాలి. ఆనియన్తో రఫ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా చిలకరించి అప్పుడు మనకు గరిటెతో పిండిని తీసుకుని ఈ విధంగా రౌండ్గా దోశ అనేది వేసుకోవాలి. ఈ దోశ ఎంత పల్చగా వేసుకుంటే అంత క్రిస్పీగా వస్తుందండి. క్రిస్పీగా ఉంటేనే రాగి దోశ అనేది బాగుంటుంది. ఇలా దోశ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోశ పైన 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఈ దోశని కాల్చుకోవాలండి. ఈ దోశ కాలడానికి కొంచెం టైం అయితే పడుతుంది. 2 మినిట్స్ తర్వాత ఈ దోశని ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా కాల్చిన తర్వాత ఈ దోశ చాలా క్రిస్పీగా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇది పిల్లలకి కూడా చాలా మంచిదండి హెల్త్కి. రాగి పిండి అనేది బోన్స్ని చాలా స్ట్రాంగ్గా ఉంచుతుందండి. ఇంకా ఈ రాగి దోశలు ఇలా వేసుకున్న తర్వాత టమాటో చట్నీతో కానీ లేదంటే పల్లి చట్నీతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. చాలా హెల్దీ రెసిపీ. మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.